ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. నా ఆనందాన్ని ఇంకో మెట్టెక్కిస్తూ మా పైన పూల వర్షం ఆ దేవతలే ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా కురిసింది. దాంతో ఇంకా హ్యాపీ అవ్వడం మన వంతు. ఇంకొంచెం పూజ ఎక్స్ట్రా అయ్యేసరికి టైం కాస్త లంచ్ టైం దాటిపోయింది. మామూలుగానే మనం నీరస ప్రియులం, అలాంటిది పొద్దున్నే అలా అలా టిఫిన్, మధ్యాహ్నం భోజనం టైం కూడా దాటిపోతే ఇంకా వడదెబ్బ తగిలినా లేత తమలపాకులాగా వంగిపోవడం. ఎంతసేపు ఈ ఫోటోలు వద్దు, ఈ స్టిల్స్ వద్దు, ఎవరైనా కాస్త తినిపించి బజ్జ పెట్టండి నన్ను అన్నట్టు అనుకుంటూ అలాగే విరాట్ భుజం మీద స్లైట్గా కళ్ళు మూసుకున్నాను. ఇలాంటి డెకరేషన్ కావాలి, అలాంటి డెకరేషన్ కావాలి, ఫోటోషూట్ కావాలి అని అడిగి 1 అవర్కి ఇలా అయిపోయావేంటి అంటూ సైలెంట్గా నా చెవిలో విరాట్ అంటుంటే నాకేం వద్దు, ఇప్పుడు నిద్ర వస్తుంది అని అన్నాను. కానీ సడన్గా మళ్ళీ నా మైండ్ బల్బు వెలిగి ఎక్కడున్నానో ఒకసారి చుట్టూ చూసి కాసేపు విమలాంటి చూపుల వాడిలో మరోసారి వాడిపోయి స్టిఫ్గా నిలబడడం జరిగింది. లంచ్ క్రాస్ చేసిన టైం, అది కాస్త కాఫీ టైంకి దగ్గర అయిపోయింది. ఆ పాటికి వచ్చిన బంధువులందరూ తినేసి శుభ్రంగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కేవలం మా ఫ్యామిలీ, విరాట్ ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు. అప్పుడు గుర్తొచ్చింది నాకు సాత్వి వదిన రాలేదేంటా అని. యామిని ఆంటీని అడిగితే నువ్వు పిలవలేదంట, అందుకే మీ ఒక్కగానొక్క వదిన మరదలు అలిగింది అని చెప్తే వెంటనే విరాట్ పాకెట్లోని ఫోన్ లాక్కొని సాత్వి వదినకి కాల్ చేశాను. ఆలోచించేది లేదు కదా, ఏది చేయాలనుకుంటున్నామో అది చేసేస్తాం. కాల్ లిఫ్ట్ చేయగానే అంతే అటువైపు నుండి ఆవలింతలతో బద్ధకంగా చెప్పన్నయ్యా అని వాయిస్ వినపడితే ఇదేంటి సాయంత్రం పూట నిద్రపోతుంది వదిన అనుకుంటూ, వదినను మీ అన్నయ్య కాదు నేను ఫోన్ మాట్లాడేది, నువ్వు ఎందుకు రాలేదు నా ఎంగేజ్మెంట్కి అని నేను అడిగితే ఎవరు పిలిచారమ్మా నన్ను అంది వదిన. అదేంటి నేనే పిలవాలా, మీ అన్నయ్య పిలిచి ఉంటాడు కదా అంటే అవన్నీ కాదు, నువ్వు పిలవలే అందుకే నేను రాలేదు అని చెప్పింది. ఇప్పుడు నిజం చెప్పు అని నేను అడిగితే అది మేము ప్యారిస్ వచ్చాము అని చెప్పింది వదిన. ప్యారిసా, ఎందుకో పిచ్చి ప్రశ్న వేయడంతో చేతుల్లో నుండి ఫోన్ లాక్కొని కట్ చేసి పక్కన పడేశాడు విరాట్. ఏంటి నువ్వు అప్పుడే డామినేషన్ స్టార్ట్ చేసావా, వదినతో కాసేపు కూడా మాట్లాడనియవా అని నేను అంటూ ఉంటే మెంటల్, నువ్వు మంచిదాని అనుకోవాలా తిక్కలదాని అనుకోవాలా, వాళ్ళు హనీమూన్కి వెళ్ళారు అని చెప్పి నా ఫోర్ హెడ్ మీద చిన్నగా తట్టి అంతలోపు కొంతమంది లేడీస్ హారతిస్తుంటే వాళ్ళ వైపు చూపించాడు. దెబ్బ తగలకపోయినా విరాట్ కొట్టిన చోట రుద్దుకుంటూ ఆ ముగ్గురు ఆంటీస్ ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తుంటే తీయించుకొని కుడికాలం ముందు పెట్టి ఇంట్లోకి వెళ్ళాను. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఎంగేజ్మెంట్కి ఎన్నిసార్లు పూజలు, ఇంత ఉపవాసం ఉంటే ఇక పెళ్లి రోజు నాకు కన్ఫర్మ్ సెలైన్ పెట్టాలేమో అనుకుంటూ రూమ్లోకి వెళ్తుంటే అమ్మ ఇద్దరిని ఆపేసింది. పండు అటెక్కడికి, నువ్వు విరాట్ ఇక్కడే ఒకే ప్లేట్లో భోజనం చేయండి అని చెప్పి క్యాటరింగ్లో ఉన్న వెరైటీస్ అన్ని ప్లేట్లో నింపేసి మా ముందు పెట్టేసింది. అందులో నాకు నచ్చిన ఒకే ఒక్క పులిహోర, గోపి తప్ప ఇంకేమీ నచ్చలేదు, తినబుద్ధి కూడా అవ్వలేదు. అందులో మన చేతికి ఫుల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్తో తినడం ఎంత కష్టమో. సాత్విక వదిన పెళ్లిలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకేం తింటాం. ఆ గోబీని మాత్రం ఏరుకొని, గోబీ పకోడీ కాదు గోబీ రైస్లో గోపిని ఏరుకుంటూ ఉంటే అందంగా నా నోటి దగ్గరికి ఒక ముద్ద వచ్చి చేరింది. దాంతో ఇలా హ్యాపీగా నోరు తెరిచాను. సో మనకు తినే పని కూడా తప్పింది. శుభ్రంగా విరాట్ తినిపిస్తుంటే ఆకు మొత్తం ఖాళీ చేసేసా. ఇంకేముంది, నెక్స్ట్ నిద్ర వస్తుంది. సునీత నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు నిద్ర వస్తుందని చెప్పి నా రూమ్లోకి వెళ్ళిపోతుంటే విరాట్ మాత్రం హాల్లో నిలబడి నా వైపే చూస్తున్నాడు. తల పట్టుకొని కూర్చొని ఉంది సునీత. బహుశా వాళ్ళిద్దరి ఉద్దేశం ఇలాంటి పిల్లని నేను ఎలా కన్నాను అని మా సునీత ఫీలింగ్. అయితే దీంతో నాకు ఖచ్చితంగా మూడింది. ఏమవుతుందో నా లైఫ్ అన్న ఎక్స్ప్రెషన్ విరాట్ది. ఎవరితో మనకెందుకు, హ్యాపీగా స్లీప్ వేసేద్దాం. అసలే పొద్దున్నే లేసామనుకుంటూ నేను నా రూమ్లోకి వెళ్ళిపోతుంటే ఏదో చూపుల వేడి నా వీపుకు తగిలి మంట పుడుతున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే మా అమ్మ తల పట్టుకుని సోఫాలో కూర్చుంది. విరాట్ ఏమో నా వంకే చూస్తున్నాడు. ఛీ, నా మతిమరుపు తగలయ్యా. ఓసే, నీకు నీ సాటిస్ఫాక్షన్ నీవన్నీ సమర్థించుకుంటే సరిపోతుందా, కొంచెం మన కోసం ఆలోచించే వాళ్ళ కోసం కూడా చూడాలి కదా అని నాకున్న కాస్త బ్రెయిన్ వాపోతుంటే
బుద్ధి మాత్రం కాదు. నీకు ఈరోజే ఎంగేజ్మెంట్ అయింది, రేపు మాపు పెళ్ళైపోతుంది, అప్పుడు నీతో పాటు విరాట్ కోసం కూడా ఆలోచించాలి అని చెప్తుంటే ముందుకు వెళ్ళి విరాట్ పక్కన నిలబడ్డాను. అప్పుడు కానీ మా సునీత మొహంలో ప్రశాంతత లేదు. నా వైపు భస్మం చేసేలా చూసి విరాట్ నువ్వు పండు రూమ్లో రెస్ట్ తీసుకో అని చెప్పింది మా సునీత. దానికి విరాట్ వద్దు పండుని పడుకొనివ్వండి అంటాడేమో అనుకున్నా. లేదు, హ్యాపీగా ఓకే ఆంటీ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఒక అడుగు ముందుకు వేశాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, తనకు కూడా ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి కదా, ఆంటీ కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి కన్నింగా నా వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. మా అమ్మ నాకు బుద్ధి తినిపించడం స్టార్ట్ చేసింది. ఏంటి మాటలతో కాదు, ఈసారి ఏకంగా గడ్డి పెట్టింది. మా అమ్మ విషయం పక్కన పెడితే ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవడానికి అమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలా, నా రూమ్లోకి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే మేబీ అమ్మ వాళ్ళ రూమ్లో ఆల్రెడీ విమల ఆంటీ వాళ్ళు ఉన్నారు అనుకుంటా. అందుకే నా రూమ్కి నన్ను నెట్టి విరాట్ని డిస్టర్బ్ చేయొద్దు, సైలెంట్గా ఓ పక్కకి పడుకొని నిద్రపో అని చెప్పి 20 ఏళ్ల కూతురికి 10 ఏళ్ల పిల్లలకు చెప్పే మాటలు చెప్పి పంపింది మా సునీత. నేను లోపలికి వెళ్ళగానే విరాట్ డోర్ క్లోజ్ చేశాడు. ఎందుకో ఆయన గారి ఫేస్లో అంత ప్రశాంతత లేదు, కన్నింగ్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈరోజు నాకు మూడింది కన్ఫర్మ్ అనుకుంటూ నా బెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఓయ్ అని పిలిచాడు. వెనక్కి తిరిగితే ఆ కళ్ళల్లోకి చిక్కుకొని సరెండర్ అయిపోవడం ఖాయం అనుకొని నేను కూడా అలాగే నిలబడ్డాను. నా దగ్గరికి వస్తూ హెవీగా ఉన్న హారం, జడలో గుచ్చి గుచ్చి పెట్టిన ప్లాస్టిక్ పూలు, నిజం పూలు, క్లిప్పులు, చేతికి ఎక్కువైన గాజులు అన్ని నిమిషంలో తీసేసి ఇప్పుడు కాసేపు వెళ్ళి ప్రశాంతంగా పడుకో, నువ్వు పడుకో, నువ్వు నన్ను వర్క్ చేసుకొనివ్వు అని రైమింగ్లో చెప్పి తన పాటికి తను బెడ్ ఎక్కేశాడు విత్ ల్యాప్టాప్. ఆయన గారికి ఎక్కడున్నా అన్నం లేకపోయినా బ్రతికేస్తాడేమో కానీ వర్క్ చేయకుండా మాత్రం అస్సలు బ్రతకలేడు కదా మా విరాట్. ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసిన నాకు నా తలకు నేనే మొటిక్కాయ వేసుకుని ఉసిరిమంటూ వెళ్ళి ఒక పక్క పడుకున్నాను. డ్రెస్ చేంజ్ చేసుకుందామనుకున్నాను, మళ్ళీ ఏం పెంట చేస్తానో అని భయం వేసి అలాగే పడుకున్నాను. కానీ నిద్ర రాదు, ఏదో అనీజీనెస్, అంతకు మించి ఇంకేదో కొత్త ఫీలింగ్ కలుగుతుంటే అది అర్థం చేసుకున్నాడేమో నా విరాట్ బాబు. మెల్లిగా వీపు మీద జో కొడుతూ ఉన్నాడు. ఎప్పటికి నిద్రపోయానో నాకు తెలియదు, కానీ మెలకువ వచ్చిన తర్వాత చూస్తే మాత్రం ఇల్లంతా మాయమైపోయింది. ఎవ్వరూ లేరు, అమ్మ నాన్న నేను మాత్రమే కనిపించాను. మా అమ్మ విరాట్ ఎక్కడే అని అడిగితే ఒకసారి వెనక్కి చూసి వర్క్ చేస్తూ అలాగే నిద్రపోతున్న విరాట్ని చూసి పడుకున్నాడు మమ్మీ అని నేను చెప్తే మా అమ్మ డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయ్యేసి రా అని అంది. ఎవరు కనపడరేంటి అని నేను అడిగితే అందరూ వెళ్ళిపోయారు. విరాట్ రేపు పొద్దున వరకు మార్నింగ్లోనే ఉంటాడు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకో, బాబుకు కావలసినవి దగ్గరుండి చూసుకో అని చెప్పి మా అమ్మ ఇల్లుని చక్కదిద్దుకుంటుంది. సరే అని చెప్పి వచ్చిన దారిని నిద్రమోమతో మళ్ళీ లోపలికి వెళ్తే వర్క్ చేసి చేసి అలసిపోయాడేమో అలాగే పడుకున్నాడు. మెల్లిగా ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి అంత భారీ విగ్రహాన్ని నేను జరిపి పడుకోబెట్టి దుప్పటి కప్పడం అయ్యే పనేనా అనుకొని అలాగే బ్యాక్ సైడ్కి మాత్రం పిల్ల సపోర్ట్గా పెట్టి అతను ఎదురుగానే ఎందుకో చూస్తూ నిలబడిపోయాను. ఖాళీగా ఉన్న చేతులు హోల్ చేసుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నా కూడా ఇంత అందంగా ఉన్నావేంటిరా బాబు అని కొంతసేపు నా విరాట్కి ఓపెన్ సెట్ కొట్టుకొని హ్యాపీగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను నేను. విరాట్ లేవలేదులే అన్న ధైర్యంతో మనకున్న దిక్కుమాలిన అలవాటుతో డ్రెస్ తప్ప మిగతావి తీసుకెళ్లాను. టవల్ చుట్టుకొచ్చిన నేను ఒళ్ళు విరుచుకుంటూ ఆవలిస్తున్న విరాట్ని చూసి జారిపోయే టవల్ గట్టిగా పట్టుకున్నాను పడిపోకుండా. కానీ విరాట్ని చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా అనిపించి అతనికి మోయాల్సిన కళ్ళు నేను మూసుకొని చచ్చాను. మనకుండే తెలివి ఎంత మాత్రం ఇక్కడే తెలిసిపోలే. నా కర్మకాలి తీసుకొని పోవాలి కదా డ్రెస్సు, రూమ్లో ఒకరు ఉన్నప్పుడు, అది కూడా విరాట్ ఉన్నప్పుడు. నాకు ఎవరో ఆప్షన్స్ ఇవ్వనక్కర్లే, నేనే వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చే రకం. పండు ఎలాంటి దానివి నువ్వు, ఇంత తెలివైన దానివి. పాపం ఫ్యూచర్లో విరాట్ ఎలా తట్టుకోగలుగుతాడో ఏంటో, పాపం బిడ్డ అని లోపల ఆత్మ సీత ఘోషిస్తుంటే నేను మాత్రం బయటికి కళ్ళు మూసుకొని టవల్ గట్టిగా పట్టుకొని అలాగే నిలుచున్నాను. కనీసం అప్పటికైనా రిటర్న్ వాష్రూమ్లోకి వెళ్ళాలి కదా. అంత తెలివి ఉంటే ఈ పాటకి 20 ఇయర్స్కి
ఐఏఎస్ ఐపీఎస్ చేసి గిన్నిస్ బుక్లో ఎక్కించుండేదాన్ని. డ్రెస్ అన్నా పక్కనే పెట్టినానా? లేదే, టాప్ బెడ్ మీద ఉంటే ప్యాంట్ ఇంకా కబోర్డ్లోనే ఉంది, దాన్ని తీసి ఉండేదే లేదు అని నా తెలివికి నేనే శబాష్ అనుకుంటూ ఇంకా రూమ్లో ఏం మార్పులు జరగకపోవడంతో మెల్లిగా ఒక్కొక్కను తెరిచి చూస్తే విరాట్ నాకు 2 అడుగుల దూరంలో నిలబడి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అతని వైపు చాలా ప్లీజన్గా చూశాను. కానీ బాబుగారికి మనం ఎలా ఉన్నా నచ్చుతాం కదా, అది వేరేలాగా వేరే యాంగిల్లో కనిపించిందేమో. విరాట్ అంటూ నేను పిలవబోతే హుష్ అంటూ నా నోరు మోయించేసి, ఏంటే ఎంగేజ్మెంట్ అయింది కదా, అందుకే కాస్త ప్రొసీడ్ అయిదామని ఫిక్స్ అయ్యావా అంటూ టీజ్ చేస్తే, ఉఫ్ ప్లీజ్ బంగారం, నా బొజ్జు కదా, నేను ప్రొసీడు కాలేదు యాసిడు కాలేదు, నువ్వు ఉన్నావని రూమ్లో మర్చిపోయి ఎలా స్నానానికి వెళ్ళానో నాకే అర్థం కాలేదు. ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకున్నావంటే నేను డ్రెస్ వేసేసుకుంటా అని చాలా రిక్వెస్ట్ చేశాను. కుదరదు, మనం కాస్తైనా ప్రొసీడ్ అవ్వాల్సిందే అంటూ అతి దగ్గరగా వచ్చాడు నా హాఫ్ హస్బెండ్. ప్లీజ్ అంటూ క్యూట్ పప్పీలాగా ఫేస్ పెట్టి కళ్ళు క్లోజ్ చేసేసాను. అలా ఊరించి ముట్టుకోకు అంటే ఎలా అని నా మీద చెయ్యేసే లోపు ఆ అంటూ అరిచాను. డోర్ బాధిస్తున్న సౌండ్కి అమ్మా ఏం లేదు బొద్దింకాని కవర్ చేస్తే విరాట్ వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఊపిరి పీల్చుకొని వెళ్ళి ఫాస్ట్గా నైట్ డ్రెస్ వేసుకుందామనుకుని మళ్ళీ అది వేసుకుంటే నాకు అమ్మ చేతిలో మూడుతుంది అనుకొని మళ్ళీ నైట్ డ్రెస్ పక్కన పెట్టి నార్మల్ చుడీదార్ తీసుకున్నాను. నేను నా జుట్టు చిక్కు తీసుకుంటూ ఉంటే బయటికి వెళ్ళగానే అమ్మ ఏమైంది, ఎందుకలా అరిచావు అని అడిగింది. నేను విసుగ్గా అమ్మని చూస్తే, చెప్పాను కదా అమ్మ, బొద్దింకని దానికి కూడా ఎందుకు ఎన్ని పరీక్షలు పెడుతున్నావు అని విసుగ్గా అడుగుతుంటే, నువ్వు దేన్నో చూసి భయపడ్డావని కదే నా భయము, విరాట్ని ఏమైనా డిస్టర్బ్ చేశావో అని నా బాధ. ఇంతకీ విరాట్ ఏం చేస్తున్నాడు అని అమ్మ అడగటంతో అప్పుడు నాకు బల్బ్ వెలిగింది. ఏంటంటే నేను అమ్మ అని అరవడం, మా అమ్మ డోర్ కొట్టేయడం, విరాట్ నా వైపు చూసిన చూపుకి అంతే చేతిలోని దువ్వెన కింద పడేసి చూస్తూ ఉన్నాను. విరాట్ ఫీల్ అయి ఉంటాడా అని అనుకున్నాను. లేదులే, నన్ను అర్థం చేసుకుంటాడు కదా, నా గురించి తెలుసు కూడా, ఎందుకు ఫీల్ అవుతాడు అని మైండ్ ధైర్యం చెప్పడంతో ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే సారీ చెప్పాలి లేదా మా విరాట్ బాబుని కూల్ చేయాలి అని ఫిక్స్ అవుతూ అమ్మతో నీట్గా జడ దువ్వించుకున్నాను ఉన్న హెయిర్కి. విరాట్ బయటికి రావడం కోసం ఆశగా చూస్తున్న బెడ్ మీద కూర్చుంటే, అరే అతగాడు ఎంతసేపటికి రాడే అని కునుకుపాట్లు పడుతూ విరాట్ కోసం చూస్తూ ఉంటే టవల్ చుట్టుకొని వచ్చాడు. నన్ను చూశాడు కానీ ఏమీ మాట్లాడలేదు. నేను అతడే మాట్లాడుతానే గమ్ముగా ఉన్నాను. కానీ విరాట్ తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఒక నైట్ వేర్ తీసుకొని డ్రెస్ పై బయటికి వెళ్ళిపోయాడు. అరే ఇక్కడ చెట్టంతా కాకపోయినా పెట్టంతా ఉన్న మనిషి ఉంటే అసలు మాట్లాడకుండా వెళ్తాడే, ఏమైంది అనుకుంటూ మళ్ళీ నేనే బయటికి వెళ్ళేసరికి మా రఘుతో సీరియస్గా ఏదో డిస్కషన్ చేస్తూ కనిపించాడు. సరే అని వెళ్ళి మా రఘు పక్కన కాకుండా ధైర్యం చేసి విరాట్ పక్కన కూర్చుంటే, ఓకే అంకుల్ నేను ఇప్పుడే వస్తాను అంటూ లేచి వెళ్ళిపోతాడే. నా వంకైనా చూడుడే, ఎందుకో నేనేం తప్పు చేశానో అనుకుంటూ విరాట్ వెనకే వెళితే సూర్యుడి కిరణాల కంటే వేడిగా ఒక చూపు నా వైపు వదిలాడు. అంతే, దెబ్బకి విరాట్ వెనుక స్టెప్స్ ఎక్కేదాన్ని సైలెంట్ అయిపోయాను. సాయంత్రం నుండి మొదలు రాత్రి వరకు నాతో మాట్లాడిందే లేదు. ఎందుకు మాట్లాడట్లేదు నాకు కూడా అర్థం కాలేదు. నైట్ భోజనం చేసేటప్పుడు కూడా ఇద్దరిని ఒక ప్లేట్లో అమ్మ తినమని చెప్తుంటే తిందామని నేను కూర్చునేసరికి విరాట్ ఆంటీ నాకు బటర్ మిల్క్ ఇవ్వండి చాలు అని చెప్పి వెళ్ళిపోయాడు నా రూమ్లోకి. ఎందుకు ఇలా విరాట్ చేస్తున్నాడు అసలు అర్థం కాలేదు. నేనేమైనా మిస్టేక్ చేశానా, లేదే నాకున్న చిట్టి బ్రెయిన్ ప్రకారం అని కరెక్ట్గానే చేశానే అనుకుంటూ ఆలోచిస్తున్నా. ఎంతకీ నేనేం చేశానో నాకేం తెలియలేదు. కానీ విరాట్ నన్ను ఈవినింగ్ నుంచి ఇగ్నోర్ చేయడం గుర్తొచ్చి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు కూడా ఆకలిగా లేదు మమ్మీ అంటూ మేడెక్కేశాను. విరాట్ నా రూమ్లో హాయిగా సాంగ్స్ పెట్టుకొని వింటున్నాడు. అన్నదానికి గుర్తుగా అటువైపు మేడ మీద నిలబడిన నాకు అవి క్లియర్గా వినిపిస్తున్నాయి. పాటలు వింటుంటే ఇంకా ఎక్కువ ఏడుపొచ్చి అక్కడే పెట్టుగొడుకు జారబడి ఏడ్చేశాను కూడా. ఇంతకీ మా విరాట్కి ఎందుకు నా మీద కోపమో మీరైనా చెప్పండి, నేను సారీ చేసుకుంటా ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.